జరిగితే ఈరోజు సింగపూర్ గవర్నమెంట్ వన్ ఆఫ్ ది మోస్ట్ రెస్పెక్టబుల్ గవర్నమెంట్ ఇన్ ది వరల్డ్ వాళ్ళు కూడా వీళ్ళ యొక్క హెరాస్మెంట్ చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి రావు అనే పరిస్థితికి వచ్చారు. ఎవరైనా మంచి రిలేషన్స్ పెడితే వస్తారు, అలాంటి రిలేషన్స్ పెట్టి తీసుకొస్తే వాళ్ళు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇవన్నీ కూడా దీనికి ఏమైంది, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతినింది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి కాదు, ఒక రాష్ట్రం శాశ్వతం, వ్యక్తులు శాశ్వతం కాదు. అలాంటిది రాష్ట్రం యొక్క ఇమేజ్ని దెబ్బతీస్తే ఆ ఇమేజ్ని మళ్ళా రీబిల్డ్ చేయడానికి ఈరోజు ఇన్వెస్టర్స్లో కాన్ఫిడెన్స్ పోయింది, బిజినెస్ మూమెంటం పోయింది, లో పాలసీ రిలయబిలిటీ నమ్మకాలు పోయినాయి మన మీద. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఇలాంటి వాళ్ళు ఉంటే మేము వస్తే ఎప్పటికైనా ఇబ్బంది కదా, ఎందుకు రావాలనే పరిస్థితికి వస్తే కాదు, ఇంకా రాబోయే రోజుల్లో శాశ్వతంగా రారు ఇటువంటి వాళ్ళు మా రాష్ట్రంలో, మా ప్రజల్లో. అందుకనే ఈసారి ఓట్లు కూడా వేయలేదు చెప్పి చాలా స్పష్టంగా చెప్తే ఇప్పుడిప్పుడు కొంత కాన్ఫిడెన్స్ వచ్చి మొత్తం కూడా మీరు చూస్తే అధ్యక్ష, లాస్ట్ టైం నేను ఒకటే చెప్పాను, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడాను. ఈసారి ఒకటే మాట చెప్పాను, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉంటుంది, మీరు అధైర్యపడక్కర్లేదు. ఒక్కసారి మీరు ప్రాజెక్ట్ పెడితే అప్పటి నుంచి మీ ప్రాజెక్ట్ కాదు, అది మన ప్రాజెక్ట్ అవుతుంది, రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఇది, మీకు అండగా ఉంటామని చెప్పి ముందుకు తీసిపోయాం. ప్రోగ్రెస్ పాలసీ రిఫార్మ్ తీసుకొచ్చాం, హై లెవెల్ సబ్మిట్స్ కానీ రోడ్ షోస్ పెట్టాం, డైరెక్ట్ ఎంగేజ్మెంట్ విత్ గ్లోబల్ డొమెస్టిక్ ఫార్మ్స్ చేశాం, ఫాస్ట్ ట్రాక్ రెజల్యూషన్ ఆఫ్ లెగసీ ఇష్యూస్ అన్నీ సార్ట్అవుట్ చేశాం. దీన్ని చేసిన తర్వాత ఈరోజు ఒక్కసారి మీరు చూస్తే ఎస్ఐపిది 15 డేస్కి ఒకసారి పెడుతున్నాం, ఎస్ఐపిసి 15 డేస్కి ఒకసారి పెడుతున్నాం, క్యాబినెట్ 15 డేస్కి ఒకసారి పెడుతున్నాం. ఎక్కడ ఏ ప్రాజెక్ట్ పెండింగ్ లేకుండా ఆల్ ప్రాజెక్ట్స్ని క్లియరెన్స్ చేసుకుంటూ మనం ముందుకు పోతున్నాం. దాని పర్యవసానాలు ఇప్పుడు ఇంకొక పక్కన మనం ఒక పాలసీ కూడా తీసుకొచ్చాం, వికసిత్ భారత్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్. స్వర్ణాంధ్రప్రదేశ్లో టు బికమ్ ఎ వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ ఒక నామ్ పెట్టుకున్నాం. ఇన్క్లూజివ్ డెవలప్మెంట్, సస్టైనబుల్ ప్రోగ్రెస్ అండ్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ వికసిత్ భారత్ అయితే, మనం P4 మోడల్ స్ట్రాటజీ ఫర్ అన్ ఈక్విటబుల్ సొసైటీ. 32 ట్రిలియన్ యుఎస్ ఎకానమీ దేశం, మనం 2.4 ట్రిలియన్ ఎకానమీ, $20,000 పర్ క్యాపిటా ఇన్కమ్, మనం పెట్టుకున్న $42,000 పర్ క్యాపిటా ఇన్కమ్ బై 2047. అంటే యావరేజ్ భారతదేశానికి డబల్ పెట్టుకున్నాం. 6 ట్రిలియన్ ఎక్స్పోర్ట్స్, 10% గ్లోబల్ ఎక్స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టుకుంటే మనం 450 బిలియన్ ఎక్స్పోర్ట్స్ పెట్టుకున్నాం. ఇలాంటి నిర్దిష్టమైన టార్గెట్స్, ఒక విధంగా చెప్పాలంటే కొంత అంబిషియస్ టార్గెట్స్ పెట్టుకున్నాం. ఇది సాధించడానికి అన్ని విధాలా ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది వచ్చినప్పుడు ఈ టార్గెట్స్లో నెక్స్ట్ ఈ టార్గెట్స్ లిటరసీ 80%, 46 నుంచి, అర్బన్ పాపులేషన్ 36 నుంచి 60%, షేర్ ఆఫ్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ 20 నుంచి 30 వరకు ఉంది, ఇప్పుడు అది 95. ఇవన్నీ సోషల్ ప్రొఫైల్ అయితే. ఎకనామిక్ ప్రొఫైల్, జిఎస్టిపి ఈరోజు $150 బిలియన్ ఉంటే $2,400 బిలియన్, పర్ క్యాపిటా $3,400 ఉంటే $42,000. అదే మరిగా మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ $20 బిలియన్ ఉంటే $450 బిలియన్. షేర్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ 30-35% ఉంటే 75% తీసిపోవాలని టార్గెట్స్ పెట్టుకున్నాం. దీనివల్ల ఇంకొక పక్కన ఏదైతే బిల్డింగ్ గ్రోత్ ఆన్ 8 స్ట్రాంగ్ ప్రూవన్ పిల్లర్స్ కింద తీసుకున్నాం. అందులో కూడా మీరు ఒకసారి చూస్తే స్పెసిఫిక్ సెక్టర్ పాలసీస్ తీసుకొచ్చాం, ఇంటిగ్రేటెడ్ ఇన్సెంటివ్స్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆర్కిటెక్చర్ తీసుకొచ్చాం. రెండోది తీస్తే పోర్ట్స్ మీద ఇది పెట్టాం. మూడోది ఇండస్ట్రియల్ కారిడార్స్ అండ్ క్లస్టర్స్ 3 తీసుకొచ్చాం. అదే మరిగా ఫ్యూచర్ రెడీ వర్క్ ఫోర్స్, రాబోయే రోజుల్లో ఎలాంటి వర్క్ ఫోర్స్ కావాలో స్కిల్స్ అన్ని డెవలప్ చేయడానికి ఇప్పటి నుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకొక పక్కన 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టుకున్నాం. అమరావతి గ్రీన్ ఫీల్డ్
పోర్ట్ కింద క్యాపిటల్ కింద మనం పెట్టుకొని ముందుకు పోతున్నాం. మోడల్ షేర్ ఇంప్రూవ్మెంట్స్ కింద రైల్వే కానీ ఇవన్నీ ఏం చేయాలనో ఈవీ ఇవన్నీ కూడా ముందుకు పోతున్నాం. అదే మరి ఇంకొక పక్కన వాటర్ సెక్యూరిటీ, ఏ ఇండస్ట్రీ రావాలి, నీళ్లు కూడా కావాలి కాబట్టి వాటర్ సెక్యూరిటీ పోతున్నాం. ఈ సంవత్సరం ఇంకా వర్షాలు బాగానే పడుతున్నాయి. ఈసారి చూస్తే దగ్గర దగ్గర 5,000 నుంచి 6,000 టీఎంసీ ఆఫ్ వాటర్ సముద్రంలో పోయే పరిస్థితి వస్తూ ఉంది. గోదావరి కానీ కృష్ణ కానీ ఇంకా ఎక్కువ పోయే పరిస్థితి వస్తూ ఉంది. మన రిజర్వాయర్స్ అన్నీ ఫుల్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఈ 8 ప్రిన్సిపల్స్ ఎందుకు పెట్టుకున్నామంటే ఇవన్నీ ఫోకస్ చేస్తే ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ అవుతుందని పెట్టుకున్నాం. ఫ్యూచర్ ఇంకొక పక్కన మీరు ఒకసారి చూసినప్పుడు ఇవి ఫ్యూచర్ లుకింగ్ పాలసీ ఫ్రేమ్వర్క్. మొత్తం ప్రోడక్ట్ పర్ఫెక్షన్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, రెడ్యూస్డ్ కాస్ట్ ఆఫ్ లాజిస్టిక్స్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఫ్యూచర్ రెడీ టెక్నాలజీ, సర్క్యులర్ ఎకానమీ ఇవన్నీ పెట్టుకొని ఇవన్నీ అచీవ్ చేయడానికి 24 థీమెటిక్ పాలసీస్ తీసుకొచ్చాం. ఈ పాలసీలో కూడా క్లైమేట్ యాక్షన్ పాలసీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీస్, సెక్టర్ పాలసీస్, టెక్నాలజీ ఫోకస్డ్ పాలసీస్ తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా 24 పాలసీలు తీసుకొచ్చి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడం కోసం ఒక క్లారిటీతో ఒక ఫ్రేమ్వర్క్తో ముందుకొచ్చాం. ఇందులో కూడా మీరు చూస్తే అదే సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ, సర్క్యులర్ ఎకానమీ అండ్ వేస్ట్ రీసైక్లింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీలో ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్, టూరిజం ల్యాండ్ అలాట్మెంట్, అదే మరి ఇండస్ట్రియల్ ల్యాండ్ అలాట్మెంట్, సెక్టర్ పాలసీలో ఏరోస్పేస్ డిఫెన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, లెదర్ ఫుట్వేర్, ఎంఎస్ఎంఈ, మ్యారిటైమ్, మైనర్ మినరల్స్, స్పోర్ట్స్ టెక్స్టైల్, టూరిజం ఇండస్ట్రీ స్టేటస్, ఏవియేషన్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, electronic component manufacturing, semiconductor space, semiconductor, IT, GCC, data center, innovation startup. కొంతమంది మాట్లాడారు దేశ విశాఖపట్నంలో 1 రూపీకి ల్యాండ్ ఇస్తామంటే జీసీసీ కంపెనీలు టాప్ 100 కానీ ఆ టాప్లో ఉండే కంపెనీస్ ఏతాలు చేశారు, అపోజ్ చేశారు. ఈరోజు గర్వకారణంగా చెప్తున్నాను దేశ విశాఖపట్నంలో 1 ఇయర్లో ఈ అక్టోబర్లో మీరు చూస్తారు ఏదైతే గూగుల్ దగ్గర నుంచి గూగుల్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సెంటర్ $6 బిలియన్ పెట్టి డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సీ కేబుల్ ఇక్కడ